హలో అందరికీ. ఇవాళ నేను కొబ్బరి ముట్టిలు చూపిస్తున్నా. ముట్టిలు అంటే కోప్తాలు, కొంచెం పాష్ లాంగ్వేజ్లో. మన తెలంగాణలో అయితే ముట్టిలే అంటారు. సో ఇది పచ్చి కొబ్బరి. సో ఇంగ్రీడియంట్స్ కూడా ఏమంతా ఎక్కువ పట్టాయి, సింపుల్ ఇంగ్రీడియంట్స్, కానీ చాలా బాగుంటుంది. కొబ్బరి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, బేసన్, శనగపిండి, బేసన్ అంటే శనగపిండి, ఉప్పు. సో ఫస్ట్ మనం ఈ కొబ్బరి, గరం మసాలా మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, బేసన్ ఇవన్నీ వేసి పిసకాలి. సో చూపిస్తాను నేను మిక్సీకి వేసిన తర్వాత. ఇగో ఇంగ్రీడియంట్స్: కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్న, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు, ఇగో బేసన్ ఇవన్నీ కలిపిన తర్వాత మనం బేసన్ కలుపుకుంటా బైండింగ్ చూసుకోవాలి. ఎందుకంటే బేసన్ తక్కువ అయితే కొబ్బరి ముట్టిలు ఇచ్చకపోతాయి ఆయిల్ వేసిన తర్వాత. అందుకని బేసన్ కొంచెం ఎక్కువనే పడుతుంది. అందుకే నేను ఇగో కారం కొంచెం మంచిగా వేసుకున్నాను, ఎందుకంటే కొబ్బరి తీయ ఉంటుంది కదా, కారం, గరం మసాలా, అందుకే మంచిగా వేసిన. సో ఇప్పుడు ఇవి కలిపిన తర్వాత చూపిస్తాను. సో ఇగో కలుపుకుంటే ఇట్లా అయ్యింది. నేను ఇగో వీటిని ఇట్లా బిల్లల్లాగా ఒత్తుకున్నా. రౌండ్గా కూడా చేయొచ్చు, అయితే లోపల మంచిగా కాలకపోవచ్చు. రౌండ్గా చేస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకని ఇట్లా బిల్లల్లాగా చేసిన. ఏం లేదు, కొంచెం చేతికి తడద్దుకొని ఉండలాగా చేసి చేతి మీద ఒత్తడమే. ఇగో చూద్దాం. ఇప్పుడు ఇవి కాలిన తర్వాత మంచిగా వెళ్తున్నది. సిమ్ మీదనే కలవాలి, హై పెడితే మాడిపోతుంది. మంచిగా రెడ్డిష్ అయినది. ఇప్పుడు మనం చేసేయచ్చు. ఇట్లా ఫ్లాట్గా చేస్తే ఏంటంటే లోపల కూడా మంచిగా కాలుతుంది. రౌండ్గా చేస్తే లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, ఎక్కువసేపు కాలవాల్సి వస్తుంది. సో అందుకని ఫ్లాట్గా చేసిన. సో వీటిని మనం కోప్తాలు అందాము. నేను కొబ్బరి ముట్టిలు అన్నా కదా, కొబ్బరి ముట్టిలు కావు, కొబ్బరి కోప్తాలు. ఓకేనా? సో వేడి వేడి కొబ్బరి కోప్తాలు రెడీ. ఇవి చూడండి. సో మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ చితికాయ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఓకేనా? సో అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.